రూపాయలకి ఏమొస్తుందమ్మా? రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. అభద్రతలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. నిన్న గ్రామ సభ ఇక్కడ జరిగినప్పుడు కొంతమంది ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు 10 సంవత్సరాలు ఎలగబెట్టినప్పుడు ఏమి ఎలగబెట్టారో చెప్పాల్సిందే. ఆ సభలో వాళ్ళు ఎలగబెట్టింది లేదు, పీకిన గడ్డి లేదు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు కోసం తపన పడి చేస్తుంటే ఏదో మైకుంది కదా అని పిచ్చి అవాక్కులు చవాక్కులు పేలితే తాటాకు చప్పుళ్ళకేమీ ఏడ ఉండదు. ఈ ప్రభుత్వం అతిగా మాట్లాడే దానికంటే మీరు 10 సంవత్సరాలు ఏడ్చినప్పుడు ఏమి ఏడ్చారో చూపించండి. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడు ప్రభుత్వం, పేదోడు కోసం చేసే ప్రభుత్వం. చేతనైతే సహకరించండి, చేత కాకపోతే ఈ మంచిని చూసి మీరు ఇది జీర్ణించుకోలేకపోతే మూసుకొని కూర్చోండి. అంతేకాని మంచి చేసే ప్రభుత్వాన్ని పేదవాడి కోసం తపన పడే ప్రభుత్వాన్ని అరాచక శక్తుల్లా వీధి గోండాల్లా పెచ్చునుళ్ళు మెత్తే ప్రభుత్వం ఉపేక్షించదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకి ఒకటే చెప్తున్నాం. ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో, ప్రతిపక్షాలు ఏవైతే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతున్నాయో, ప్రతిపక్షాలు 10 సంవత్సరాల నాడు పరిపాలించేటప్పుడు ఒక్క గ్రామ సభ కూడా పెట్టకుండా చెయ్యని మీరా ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది అని ఈ వేదిక మీద నుంచి వారిని అడుగుతున్నాను. ఏనాడైనా పేదవాడికి ఒక రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం ఉందా? ఏనాడైనా పేదవాడికి ఒక ఇల్లు కట్టించాలనే ఆలోచన ఉందా? మీరా పేదవాళ్ల గురించి మాట్లాడేది? ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం, పేదోడు కోసం, పేదోడు బాగు కోసం తహతాలాడే ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర ప్రజల పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ గ్రామ సభలలో ఏవైతే పేర్లు రాలేదనో, తప్పులు వచ్చాయనో అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, ఇందిరమ్మ ఆత్మ భరోసా వస్తుంది, రైతు భరోసా వస్తుంది అని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాడి కోసం పనిచేస్తుందని తెలుపుకుంటూ, ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఇదేదో ఇప్పుడు ఒక మొదటిసారి 4.5 లక్షలు ఇల్లు ఇచ్చి గీయటం అయిపోయిందని ఆగం. ఏదో ఇప్పుడు ఒక 10 లక్షలు 15 లక్షలు కార్డులు ఇచ్చి ఈయటం అయిపోయిందని ఆగం. ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమము. ఈ సంవత్సరం ఇస్తున్నాం, వచ్చే సంవత్సరం మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇస్తాం, మళ్ళీ మిస్ అయితే మళ్ళీ ఇస్తాం, మళ్ళీ మీ దీవెళ్లతో 4వ సంవత్సరంలో ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వమే వస్తుంది. మళ్ళీ కార్యక్రమాన్ని నిరంతరం ప్రతి గ్రామంలో పేదవాళ్ళని ఆదుకునే ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. చివరగా ప్రతిపక్షాలకు కూడా చెప్తున్నా, మంచి సూచనలు ఇవ్వండి. కనీసం ఎన్నికల్లో డిపాజిట్లైనా వస్తాయి. మంచి సూచనలు రాకపోతే పోయినసారి 2 సార్లు కర్రు కాల్చి వాతలు పెట్టారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా గతంలో వచ్చిన ఓట్లన్నీ కూడా రావు మీకు ఈ పద్ధతిలోనే నడిపిస్తే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.